ఎన్నికల హామీ ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చి మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా సంపాదించుకున్న దాని మీద ఏదో ఇల్లు కట్టుకున్నాము, అది లేకుండా ఎక్కడ పోయిద్దారని చాలా భయపడతా ఉన్నాము. ఈ రోజు ఆ భయం పోయింది, చాలా హ్యాపీగా ఉంటాయండి. ఇల్లు కూడా ఇప్పిస్తారో లేదో అనుకున్నాం, కానీ ఇప్పించారు. చాలా హ్యాపీనండి. మేము బట్టలు పెట్టారు, చక్కగా కడుపు నిండా భోజనం పెట్టారు. చక్కగా మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ చెప్పుకున్నానండి, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పొచ్చానండి. వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. చాలా సంతోషంగా ఉన్నారండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది మాకు ఒక వరం లాగా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళకి సేఫ్టీగా కూడా ఉంటుందండి. ముందు ముందు తరాలకు కూడా పట్టుదల అనేది వస్తుంది ఆడవాళ్ళకు. అందుకని మేము భగవంతుడి దయ వల్ల ఈ అదృష్టాన్ని పొందాం కాబట్టి, మాకు ఈ అదృష్టాన్ని కలుగజేశారు కాబట్టి నారా చంద్రబాబు గారికి, మన లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇబ్బందులు అంటే ఏం లేదు, కానీ ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా ఉండేది అంతే. అమ్ముకోవడానికి దానికి అదే ఉండదు, లోన్ పెట్టుకోవడానికి ఉండదు. దానికోసం ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు ఇస్తారా, ఆ దేవుడు ఎప్పుడు ఎలా కనిపిస్తారా, ఏ రూపకంగా వచ్చి మాకు ఛాన్స్ వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నామండి. దేవుడి వల్ల మాకు మోక్షం కలిగిందని సంతోషంగా భావిస్తున్నాం. అస్సలు అనుకోలేదండి. అంటే నాకు చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు ఒక నమ్మకం కుదిరింది. ఎందుకంటే మిగతా వాళ్ళ మనకి బెనిఫిట్ లేదు, మేము నమ్ముకొని వేసినందుకు ఎప్పుడైనా వీరికే వేస్తాము అని చెప్పకూడదు. అట్లా కూడా అయితే మాకు ఆ పట్టుదల అనేది మాకు ఉంది, అది నెరవేరినట్టు. బట్టలని కాదు, నా భోజనం అని కాదు, అంతకన్నా చెప్పుకొని అనుభవంగా మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు చెప్తాను. వారు నిండా నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి, అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి, చల్లగా ఉండాలి, అందరి దీవులకు కానీ అందరూ మొత్తం జనకోటికి అందరికి సహకరించాలని ఆశిస్తున్నాం. ఈ రోజు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా అంటే అసలు ఇది వచ్చే వరకు కూడా మేము వస్తుందని అనుకోలేదు. రీసెంట్ గా వాళ్ళు వచ్చి అన్ని నోట్ చేసుకుని ఫొటోస్ తీసుకుని వెళ్ళారు, అప్పుడు మాకు నమ్మకం కలిగింది. బట్ ఫైనల్ గా ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన దగ్గరున్న అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో అందరికీ అందజేశారు. ఇంతమందికి చాలా ఓపిక్ గా పట్టు ఆయన అంటే అభిమానంతో ఆయన ఒక ఆడపిల్లకి, ఒక ఆడపడుచుకి చీర పెట్టినట్టుగా ఆయన మాకు అందరికీ కూడా చీరలు పెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ భోజనం కూడా కడుపు నిండా భోజనం పెట్టి కూడా పంపించారు. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే చాలా సార్లు చెప్పారు, ఆయన అనుకున్నట్టుగా ముందుగా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తున్నారు, అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మంచి మనకి విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ కి బాగా డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రావాలి, నెక్స్ట్ టైం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక సింగపూర్ అవ్వాలి. నిజంగా పట్టారాటం అదృష్టం అండి. ముందుగా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఆనందం మరవలేనటువంటిది. ఎన్నో దశాబ్దాలుగా సొంతింటి కళ అండి. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్నాము. పట్టా అనేది ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టా రాలేదు. లోకేష్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో మామూలుగా ఇటు వచ్చినప్పుడు చెప్పారండి, పట్టాలు ఇస్తామని చెప్పి బట్టలు పెట్టి. అనుకున్న దాని ప్రకారంగా పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఇచ్చేశారు. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పట్టాలు రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మరవలేని రోజు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మన్నేపల్లి కొండలరావు అంటాను నేను. అది కొల్లకొండ. 15-20 సంవత్సరాల నుంచి నేను కొల్లకొండలో ఉంటున్నాను. కానీ నాకు కొండపారంబోకు స్థలం ఉండేది. అది ఎవరన్నా వేసుకుంటారేమో, ఇల్లుకు శాశ్వత ఇల్లు కట్టుకుంటే ఎట్టపోద్దో ఏంటో, ఈ కొండపారంబోకుని ఏందని భయపడేవాళ్ళం. ఇప్పుడు ఆ భయాలన్నీ ఏమీ లేవు. ఈ శాశ్వత పరిష్కారానికి చాలా నాంది పలికాడు కాబట్టి లోకేష్ గారిని, లోకేష్ వాళ్ళ కుటుంబాలని నేను చాలా నా పెద్దతనంగా అభినందిస్తున్నాను. ఈ రోజు మంత్రి నారా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. మీకు ఇళ్ళ పట్టాలు ఎలా అనిపిస్తుంది? సంతోషం ఉంది. మనకు ఎన్ని రోజు భయపడుతున్నాం కదా, ఇవాళ బాగున్నది, సంతోషపడతాం. ఇబ్బంది పడి 20 సంవత్సరాల నుంచి ఉన్నాము అని చెప్పి ఇందాక అక్కడే చెప్పాలి. సంతోషంగా ఉందండి ఇచ్చినందుకు. మాకు ఇంతవరకు వచ్చిన వాళ్ళు అందరిని అడిగాము, ఇయ్యలేదు. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఇచ్చారు, బాగుంది, సంతోషంగా ఉంది.
నా పేరు శైలి అండి, మాది సీతానగరం. మేము దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము సీతానగరంలో. ఇప్పటి వరకు మాకు ఇళ్ల పట్టాలు లేవు. నారా లోకేష్ గారు ఇళ్ల పట్టా ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వాన్ని ఒక బెల్ట్ లాగా నడిపిస్తున్నారు. బెల్ట్ లాగా అంటే అలా ఇలా కాదు, ఈ ప్రజలు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నెంబర్ వన్ స్థానంలో ఏపీని నిలబెడుతున్నారు. అదొకటి. ఇలాంటి ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు గారు మాకు ఇక్కడ దొరకటం, ముఖ్యమంత్రిగా ఉండటం మాకు చాలా అదృష్టం. ప్రపంచ ఛాంపియన్ ఆయన నెంబర్ 1. అలాగే మంగళగిరికి నారా లోకేష్ గారు నెంబర్ 1. అలాంటి నాయకులు మాకు ఎంత ఉంటే అంత బెస్ట్. పని చేయని నాయకులు, సొల్లు మాటలు చెప్పే నాయకులు అంటే మాకు మాలా చట్ట సిరాకు. పని చేసే నాయకుడే కావాలి మాకు. సొల్లు మాటలు చెప్పి సొంగగార్చే నాయకులు మాకు వద్దు. మాకు ఈ పట్టా ఇచ్చినందుకు లోకేష్ గారికి చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఈ పట్టా వస్తుందని మేము కళ్ళ కూడా అనుకోలేదు, మా కళ్ళ నెరవేరింది. కాబట్టి ఈ పట్టా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తీసుకొని. లోకేష్ గారికి చాలా చాలా కృతజ్ఞత, చాలా చాలా ధన్యవాదాలు. లోకేష్ బాబు గారు ఇంత మంచి పని చేసి, సిటీ బస్సులు ఫ్రీగా ఇచ్చి, అన్నదానం చేసి ఇంత మంచి పని చేస్తారు అనుకోలేదు. కానీ ఇప్పుడు బాగా నమ్మకం కుదిరింది. బాగా చేశారు, ఆయన పరిపాలనలో చాలా బాగా చేశారు లోకేష్ బాబు. మళ్ళీ ఇంకోసారి కూడా ఆయనే రావాలని నేను కోరుకుంటున్నా. నా పేరు ఈశ్వర్ అండి. నేను సీతానగరంలోని ఉంటాను. మేము 15 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాము. మాట ఇచ్చి మడం తప్పేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే, మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా లోకేష్ అన్న. ఇచ్చిన మాట ప్రకారం పేదవాళ్ళ ఇంటిని, సొంత ఇంటి కాలం నెరవేరుస్తున్నాడు. అదేవిధంగా పట్టాలు ఇచ్చి ఎవరి భూమిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు. లోకేష్ అన్న నాయకత్వం, అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే 30 సంవత్సరాలు కూడా మా లోకేష్ అన్నబాబు, చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మేము ముందు లోకేష్ గారు మాకు ఎలక్షన్లో మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం. ఎవరూ చేయలేని పని ఎన్నో సంవత్సరాలుగా మరి కుంటుబడి ఉన్న పట్టాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఆదర్శంగా తన పెద్ద కొడుకులా నిలబడ్డాడు కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయనకి రుణపడి ఉంటాం, ఆయన ఎంత ఉంటామండి. మాకు ఈ పట్టా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత అని చాలా హ్యాపీగా ఉంది. ఈ పట్టా మా చేతికి వచ్చినందుకు ఇట్స్ రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సహజంగా ఇది వరకు ఫేక్లే, నలుగురు చెప్తా ఉంటారు, అవన్నీ అవ్వలే. ఎలాగో మనం ఆశలు వదులుకోవడం అనుకుంటే మనకి ఈ పరంగా పట్టా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లోకేష్ గారికి ధన్యవాదాలు. నా పేరు చెన్నా వరలక్ష్మి అండి, మాది వడ్డవల్లి గ్రామం. మేము 78 సంవత్సరాల నుంచి అనపూర్ణ స్వామి గృహం దగ్గర పక్కన కొండమట్టి ఉంటున్నాము. అక్కడ లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన. మళ్ళీ ఆయన మాకు మంత్రిగా వచ్చి చాలా పనులు చేయాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఏదైతే చెప్పారో అది నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు కూడా చెప్పుకోండి. ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఏదైతే చేశారో వాగ్దానాలు నెరవేర్చే పార్టీ అని చెప్పి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము స్థానికంగా వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది అసలు వచ్చి. కానీ పట్టాలు అనేది ఏ ప్రభుత్వంలో లేదు. మన ఈ టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎందుకంటే శాశ్వతంగా ఇంకెవరు మేము తొలగిపోకుండా, ఏ భయం లేకుండా ఎవరు కబ్జాలు పట్టించుకోలేదు. వాగ్దానాలు అయితే చాలా మంది చేశారు, కానీ ఈ పార్టీ అయితే చెప్పిందే చేశారు, నెరవేర్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేము ఇంకా టీడీపీ ప్రభుత్వం చాలా ఏళ్ళు ఉండాలని మేము అనుకుంటున్నాం.